హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. షాకింగ్ న్యూస్గా మారిందండి. పవన్ కళ్యాణ్ మిషన్ 12 అవర్స్. ఏంటి అసలు ఈ టార్గెట్ ఏంటి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అదేంటో తెలుసుకుందాం. 20 సంవత్సరాల కాలంలో కేవలం 23 సినిమాలు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల సంఖ్య గురించి కానీ రికార్డుల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోడు. అటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా తన పద్ధతి మార్చుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్పుకు కారణం పవన్ కళ్యాణ్ ప్రియ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అని చెప్పుకోవాలి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలో ఉందండి. ఈ మధ్యనే ప్రారంభమైన త్రివిక్రమ్ పవన్ల మూవీకి సంబంధించి కొన్ని తేలికైన యాక్షన్ సీన్స్ని త్రివిక్రమ్ ఇప్పుడు చిత్రీకరిస్తున్నాడట. హైదరాబాద్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ రోజుకు 12 గంటలు కష్టపడుతున్నాడన్న వార్తలు షాకింగ్ న్యూస్గా మారాయి. కేవలం ఈ షెడ్యూల్కు సంబంధించి మాత్రమే కాదండోయ్, ఈ సినిమా పూర్తి అయ్యే వరకు రోజుకు 12 గంటలు కష్టపడతానని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్కు మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ స్పాట్లో పవన్ చూపెడుతున్న శ్రద్ధ, ఏకాగ్రతను చూసి ఈ సినిమా చిత్ర యూనిట్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నట్లు ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే స్పీడ్ కొనసాగితే త్రివిక్రమ్ పవన్ల మూవీ అనుకున్న టార్గెట్ డేట్ కన్నా ముందుగానే పూర్తి అయినా ఆశ్చర్యపోవసరం లేదంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాను త్రివిక్రమ్ సెప్టెంబర్లో దసరా రేస్కు తీసుకొద్దామని మొదట భావించాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ఆలోచనలు దృష్టి ఆగస్టు 11న పడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం సాధారణంగా కలిసి వచ్చే వీకెండ్తో పాటు ఆగస్టు 14న శ్రీకృష్ణాష్టమి, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సెలవులు 5 రోజులు కలిసి రావడంతో ఈ లాంగ్ వీకెండ్ పై త్రివిక్రమ్ కన్నేశాడు అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయండి. దీంతో పవన్లో వచ్చిన మార్పు వలన ఈ మూవీ ఆగస్టులోనే విడుదలైనా ఆశ్చర్యపోవసరం లేదంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.